నమస్తే వీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఇస్రో జిఎస్ఎల్వి F-15 ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభం. రేపు ఉదయం నింగులోకి దూసుకు వెళ్లనున్న NVS-02 మిషన్. శంబర పోలమాంబ అమ్మవారి ఉత్సవాలకు అంకురార్పణ. పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయన్న డీజీపీ. గంజాయి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుతామని వెల్లడి. తిరుపతిలో వెలుగు చూసిన సైబర్ క్రైమ్. మహిళ నుండి 2.5 కోట్లు కాజేసిన దుండగులు. భారత అంతరిక్ష కార్యక్రమంలో మరో మైలురాయిని చేరుకోవడానికి ఇస్రో సర్వం సిద్ధం చేసిందని ఇస్రో చైర్మన్ వి నారాయణ్ తెలిపారు. శ్రీహరికోటలోని షార్ నుంచి ఇస్రో 100వ అంతరిక్ష ప్రయోగాన్ని నిర్వహించనున్న నేపథ్యంలో రాకెట్ నమూనాను తిరుమల శ్రీవారి పాదాల చెంత ఉంచి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇస్రో చైర్మన్ వి నారాయణ్ తో పాటు ఇస్రో ఉద్యోగులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ నారాయణ్ ఆలయం వెలుపల మాట్లాడుతూ క్రయోజెనిక్ రాకెట్ ద్వారా NVS-2 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనున్నామని చెప్పారు. దీనికి సంబంధించిన కౌంట్ డౌన్ ప్రారంభమైందని 27 గంటల పాటు కొనసాగుతుందని అన్నారు. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ ప్రయోగం విజయవంతం కావాలని శ్రీవారిని ప్రార్థించినట్టు తెలియజేశారు. We are going to have the first launch this year 2025. GSLV F-15 vehicle is going to place the second generation navigation satellite NVS-02 for the purpose of navigation in the geotransfer orbit. Also, I am extremely happy to inform that this is the 100th launch from Sriharikota. The first launch was the SLV-3 E1 launch in the year 1979. From that, we have come a long way. We have developed 6 generations of launch vehicles, and till now, we have accomplished 99 launch vehicle missions. And tomorrow morning, we are going to successfully accomplish the 100th launch vehicle mission from Sriharikota. Also, if you look at the satellites, 1975, we successfully launched the first satellite, Indian satellite Aryabhatta. From that, we have come a long way. We have developed a lot of technologies, a lot of satellites, and we are going to place the 131st satellite tomorrow in the orbit for both restricted and civilian usage. And this satellite has got our own indigenous atomic clock, and it is going to serve the common man of the country in a very big way. In addition to that, till today, we have successfully placed 433 satellites of other foreign countries in the orbit. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి శంబర పోలమాంబ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు. మంత్రి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. దేవస్థానం కార్యనిర్వహణ అధికారి నారాయణరావు, అర్చకులు సాంప్రదాయబద్ధంగా పూర్ణ కుంభంతో ఆమెకు స్వాగతం పలికారు. మంత్రి అమ్మవారి పట్టు వస్త్రాలను అర్చకులకు అందజేసి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం అర్చకులు మంత్రికి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే భాగ్యాన్ని కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. గిరిజనుల జాతర అయినటువంటి శంబర పోలమాంబ జాతరకు విచ్చేసినటువంటి భక్తులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి జాతర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా సాలూరు నియోజకవర్గంలో మక్కు మండలంలో శంబరలో పోలమాంబ, మా స్వగ్రామమైన కబురిపల్లిలో ముత్యాలమ్మ పండగ జరగడం తరతరాలుగా ఇది ఆనవాయితీ. అయితే పోలమాంబ జాతరని రాష్ట్ర పండుగగా గుర్తించి చేసుకోవటంలో మాకు చాలా సంతోషంగా ఉంది. గిరిజనుల ఆరాధ్య దైవమైనటువంటి పోలమాంబ, ముత్యాలమ్మలకు ఈ ఈ వారం, ఈ మంగళవారం అందరూ ఘటాలతో ఊరేగింపు చేసి రేపు అనుపోత్సవం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు నేను మా పోలమాంబకి పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను.
ఈ అదృష్టాన్ని కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా పోలమాంబకు పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది అది చిరకాల కోరిక. అమ్మవారి పండక్కి పట్టు వస్త్రాలు సమర్పించి ఆ అమ్మను సేవ చేసుకోవడం అనేది ఎంతో ధన్యంగా భావిస్తూ, ముఖ్యంగా రాష్ట్రంలో పండగ కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలు ఇవ్వాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అదేవిధంగా మా ముఖ్యమంత్రి వర్యులకి ఇంతటి పరిపాలనా సామర్థ్యంలో ఇటువంటి ఆర్థిక లోటు ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో ఆయనకి మనోధైర్యాన్ని ఇచ్చి నిబ్బరంగా రాష్ట్రాన్ని పరిపాలించే ఆయనకి ధైర్యాన్ని, శక్తిని ఇవ్వాలని ఆ పోలమాంబను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులందరికీ మరొకసారి పోలమాంబ తల్లి పండగ జాతర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. శ్రీకాకుళం జిల్లా పోలీసుల పనితీరు అభినందనీయమని రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా ఆయన శ్రీకాకుళం వచ్చారు. అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. తరువాత జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లాలో శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో అదుపులో ఉన్నాయని డీజీపీ తెలిపారు. గడిచిన ఏడాదిలో నేరాలు 17% తగ్గుముఖం పట్టాయన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది పనితీరు అభినందనీయమని, ఇదే ఉత్సాహంతో ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించాలని సూచించారు. బీహార్ సుఫారీ గ్యాంగ్ తో సహా టెంపుల్, చైన్ స్నాచర్లు నేరస్తులు పట్టుకోవడం, ప్రాపర్టీ రికవరీలో జిల్లా పోలీసులు సమర్థవంతంగా పనిచేశారని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ ను గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర పోలీసులు పటిష్టమైన చర్యలు చేపడుతున్నారని, ఇందులో భాగంగా ఈగల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఐజీ స్థాయి అధికారి పర్యవేక్షణలో పోలీస్ అధికారులు గంజాయి, ఇతర మత్తు పదార్థాలు నియంత్రణకు చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. సో ఇప్పుడే డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్లో జిల్లా అధికారులతో నేరాల గురించి, శాంతి భద్రత గురించి చర్చించడం జరిగింది. నేరాలు ఓవరాల్గా క్రైమ్ 17% తగ్గుదల కనిపించింది ఈ సంవత్సరం 1 ఇయర్గా. అదేవిధంగా మీరు చూస్తూనే ఉన్నారు, శాంతి భద్రతల విషయంలో పూర్తిగా అదుపులో ఉన్నాయి. ఈ మధ్యనే బీహార్ నుంచి వచ్చినటువంటి వెపన్స్తో వచ్చిన గ్యాంగ్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. వారు ఇక్కడ వేరే వాళ్ళని అటాక్ చేయడం కోసం సుపారీ తీసుకొచ్చిన గ్యాంగ్, వాళ్ళని కూడా అటాక్ చేసి, వాళ్ళు కూడా అటాక్ చేయాలనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఇంకొకరిని అరెస్ట్ చేయాల్సి ఉంది. వాళ్ళ దగ్గర రిమాండ్ చేయడం జరిగింది. ఈ జిల్లా వచ్చేటప్పటికి ప్రాధాన్యత అంశాల్లో మనకి ఫస్ట్ ప్రయారిటీ గంజాయి కంట్రోల్ చేయడం అనేది మెయిన్ ప్రయారిటీ. దీనికి సంబంధించి మీకు తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలనే ఉద్దేశంతో ఎక్కడ చుట్టుపక్కల రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున గంజాయి దొరికితే, ఎక్కడ దొరికినా కూడా మూలాలు ఉత్తరాంధ్ర ఏజెన్సీ ఏరియా అనేటువంటి పరిస్థితి ఉందని చెప్పి దాన్ని అపప్రద పోవాలని, రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా తయారు చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు దానిపైన ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి 5 క్యాబినెట్ మంత్రులతో వారిచ్చిన సూచనల మేరకు అనేక కార్యక్రమాలు చేస్తూ, ముఖ్యంగా ఈగిల్ అనేటువంటి ఒక సంస్థని, ఎలీట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి ఒక ఐజీ స్థాయి అధికారిని ఇచ్చి ఎస్పీలని, అడిషనల్ ఎస్పీలని, డిఎస్పీలని, ఇన్స్పెక్టర్లు అందరినీ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ కొంతమంది పోస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ పని స్టార్ట్ చేశారు. జిల్లాలన్నింటితో అనుసంధానం అవుతూ వాళ్ళతో మాట్లాడుతూ ఎలా కంట్రోల్ చేయాలని ప్రయత్నం స్టార్ట్ చేశారు. ఈ మధ్యనే పెద్ద ఎత్తున గంజాయి సాగుని డిస్ట్రాయ్ చేయడం మీరు చూశారు వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో. ఇవాళ మధ్యాహ్నం పరవాడ ఏరియాలో, అనకాపల్లి జిల్లాలో 39,000 కిలోల సీజ్డ్ గాంజాని డిస్ట్రాయ్ చేయబోతున్నాం. కార్యక్రమం అయ్యాక నేను అక్కడికి వెళ్తాను, అది కూడా వాళ్ళు చేస్తారు, నేను పర్యవేక్షించడం జరుగుతుంది.
తిరుపతిలో ఒక సైబర్ క్రైమ్ కేసు నమోదు చేసినట్టు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశం నిర్వహించి పలు అంశాలను వెల్లడించారు. వైజాగ్ కేంద్రంగా కొంతమంది సైబర్ నేరగాళ్లు ఫోన్ల ద్వారా మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు. ఇన్వెస్టిగేషన్ లో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయని ఎస్పీ తెలియజేశారు. తిరుపతికి చెందిన ఓ మహిళకు కొందరు దుండగులు వాట్సాప్ కాల్ చేసి ఢిల్లీ సిబిఐ అధికారులమంటూ 200 కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ జరిగినట్టు ఆమెను భయపెట్టారు. ఆ మహిళకు చెందిన బ్యాంక్ అకౌంట్ ను చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగించినట్లు చెప్పి ఆమెను భయపెట్టి ఆమె నుండి 2.5 కోట్ల రూపాయలు తీసుకున్నారు. డబ్బులు తీసుకెళ్లాక ఫోన్ కాల్ రాకపోవడంతో మహిళకు అనుమానం వచ్చి తిరుపతి పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు ఆమె చెప్పిన వివరాల మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్పీ తెలిపారు. అరెస్ట్ చేయడం జరిగింది. అంటే యాక్చువల్గా ఈ కేసు మనకు 11th అట్లా రిపోర్ట్ అయింది మనకు తిరుపతిలో. దాంట్లో ఏంటంటే ఒక కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో ఆవిడికి మీరు మనీ లాండరింగ్ ఒక 200 crores మనీ లాండరింగ్ కేసులో మీ అకౌంట్స్ కూడా ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి మిమ్మల్ని మేము అరెస్ట్ చేయాల్సి వస్తే అని చెప్పి ఆమెకి వాట్సాప్ కాల్ రావడం, సబ్సిక్వెంట్గా ఆవిడ నుంచి ఒక 10 days స్పాన్లో ఒక ఆవిడకి సంబంధించిన ఒక 7 డెబిట్ అకౌంట్స్ నుంచి ఒక 12 అకౌంట్స్కి దాదాపు 2.5 crores ఆవిడ నుంచి వాళ్ళందరూ కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది. సో ఈ మధ్య కాలంలో ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఒక చాలా పాపులర్ ఎంఓ అయిపోయింది. ఏమంటే అందరికీ కూడా ఇదే స్టోరీ అనమాట. మీది పలానా మనీ లాండరింగ్ కేసులో మీ నేమ్స్ ఉన్నాయో, లేకపోతే మీ నేమ్ మీద పార్సిల్ వచ్చింది, దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి, ఫేక్ పాస్పోర్ట్స్ ఉన్నాయి అని చెప్పి మేము ముంబై సైబర్ క్రైమ్లో మీ మీద కేసు రిజిస్టర్ అయింది అని చెప్పి ముంబై క్రైమ్ టీం మాట్లాడినట్టు, తర్వాత సిబిఐ మాట్లాడినట్టు, తర్వాత ఆర్బీఐ మాట్లాడినట్లు ఇట్లా ఒక విక్టిమ్ని వాళ్ళు చూజ్ చేసుకొని వాళ్ళని ఎక్కడ బయటికి పోనీయకుండా మిమ్మల్ని డిజిటల్గా అరెస్ట్ చేస్తామని చెప్పి వాళ్ళని ఒక ఫియర్లోకి నెట్టేసి వాళ్ళ దగ్గర బాగా హ్యూజ్ అమౌంట్స్లో అమౌంట్ అంతా కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. చాలా పాపులర్ ఎంఓ అయింది. సో ఈ ఎంఓలో మనకు నిజంగా ఇది గొప్ప బ్రేక్ త్రూ వచ్చింది. దీంట్లో కరెక్ట్ ఒక 11th రోజు వారం రోజుల క్రితం ఒక పర్సన్ అరెస్ట్ చేయడం కాదు, వారం కరెక్ట్గా 21st రోజు ఒకరిని అరెస్ట్ చేయడం జరిగింది, అరుణ్ కుమార్ అని చెప్పి రాజమండ్రిలో. సో అతన్ని పట్టుకున్న తర్వాత అతని కన్ఫెషన్ బేస్ చేసుకొని మన వాళ్ళు టెక్నికల్గా అనాలిసిస్ చేసి ఫర్దర్ లీడ్స్ మీద నిన్న మనం వైజాగ్లో మిగతా 6గురిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ కూడా మనం సీజ్ చేసాం. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను. సో వీళ్ళందరూ ఏమంటే దీంట్లో మెయిన్గా లీడ్ వచ్చి కరణ్ అని చెప్పి ఇతను విశాఖపట్నం అతనే. బట్ వీళ్ళందరూ కూడా ఇప్పుడంతా కూడా కంబోడియాలో దీనికి సంబంధించి ఒక ఇండస్ట్రీ లాగా రన్ అవుతూ ఉంది. వీళ్ళందరూ కంబోడియాలో ట్రైన్ అయ్యి ఈ ఫ్రాడ్ ఎలా చేయాలనే దాని మీద చేస్తున్నారు. అయితే సబ్సిక్వెంట్లీ వీళ్ళు ఏమంటే అక్కడ ఉంటే వీళ్ళకి కొంత పే చేస్తారు. ఒక అఫెన్స్ చేసిన తర్వాత వాళ్ళకి వచ్చే అమౌంట్లో వీళ్ళకి కొంత పేమెంట్ బేసిస్లో జరుగుతుంది. వీళ్ళు ఏంటంటే మనం ఎందుకు పేమెంట్ బేసిస్ మీద చేయాలా, మనమే ఇండిపెండెంట్గా చేస్తే బాగుండు కదా అన్న ఒక ఇదితోటి వైజాగ్లో ఉండి వైజాగ్లో బేస్ అయ్యి ఈ అఫెన్స్ చేయడం జరిగింది. దీంట్లో కరణ్ అని లీడ్, అట్లాగే రవికుమారు, జగదీష్, సంతోష్, తర్వాత గణేష్, వాసుదేవ్ వీళ్ళలో కూడా కొంతమంది 4 కంబోడియాలోనే ట్రైన్ అయ్యారు. వీళ్ళు వైజాగ్లో బేస్ పెట్టుకొని అక్కడ ఇప్పుడు మనకు ఉంటే చూస్తే సిమ్ స్లాట్స్, వైఫై రౌటర్స్, మోడెమ్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ పెట్టుకొని కాల్ చేయటం, థ్రెటన్ చేయటం జరిగింది. సో ఈ ప్రాసెస్లో తిరుపతి పోలీస్ అండ్ ఎస్పెషల్లీ సైబర్ క్రైమ్ కావచ్చు, ఇన్స్పెక్టర్ వెస్ట్ కావచ్చు, అడిషనల్ ఎస్పీ అడ్మిన్, ఎల్ఎండ్ఓ వీళ్ళందరూ కూడా కంటిన్యూస్గా దీని మీద ఎఫర్ట్స్ పెట్టి దీంట్లో ఉన్న అందరి ముద్దాయిల్ని కూడా మ్యాక్సిమం అరెస్ట్ చేసి ఇంకొక 2 ముద్దాయిల మటుకు వాళ్ళు ఇంకా కంబోడియాలోనే ఉన్నారు. భారతీయ మత్స్య పరిశోధన సంస్థ ఎఫ్ఎస్ఐ ఆధ్వర్యంలో విశాఖ ఫిషింగ్ హార్బర్ లో నిర్వహించిన ఓపెన్ హౌస్ ఎగ్జిబిషన్ చిన్నారులను విశేషంగా ఆకట్టుకుంది. జెట్టి నెంబర్ 6లో మత్స్య దర్శిని, మత్స్య షికారి అనే 2 పరిశోధన నౌకల్లో ఓపెన్ హౌస్ నిర్వహించగా ఎఫ్ఎస్ఐ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శ్రీనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నైపుణ్యవంతమైన చేపల వేట, ఉపయోగిస్తున్న పరికరాలు వంటి అంశాలతో పాటు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, లైఫ్ సేవింగ్ విధానాలను ప్రదర్శనలో వివరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి శ్రీనాథ్ మాట్లాడుతూ మత్స్య పరిశ్రమలో అవలంబిస్తున్న విధానాలు నేటి తరానికి తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ ఓపెన్ హౌస్ ఎగ్జిబిషన్ ను ప్రతి 6 నెలలకు ఒకసారి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మై నేమ్ ఈస్ డాక్టర్ శ్రీనాథ్ కేఆర్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా.
our Fishery Survey of India is the oldest fishery research institute of India, which has been formed in 1946. Even like we have around 7 centers all along the coast, including the Andaman Sea. And out of the entire research and survey fleets of India, our fleet is a major one. Like out of 34, we have 12 fishery fleets are with FSI. Our major mandate is to do the fishery survey and also to identify the fishery ground and map the entire marine resources across India. And along with that, we are also doing the capacity building part for the fishers and also the students. So this is a part of a capacity building which our Visakhapatnam Center has made today, in which the students, the trainees and even the fishers are all are permitted to visit our facility in the office, and also our 2 vessels which are the Matsya Darshini and the Matsya Shikari, which are our 2 flagship vessels of FSI. And mostly they can visit the vessels and they can learn about the navigational equipments, they can learn about the life-saving equipments, they also can learn about what exact operation we are doing and which all places we are doing, what is our mandates and how we can conserve the marine resources for the future sustainability, for their own benefit. Like they are the next generation who are going to yield the conservation efforts what we are putting in. They are waiting for the repair now, so the repair will be imminent, and within the next season, the fishing season, we will be operating that for survey. Last year they were like this, the gone year they were being operated here. Mostly both the vessels are stern trawlers. Yeah, so we are targeting the fishes which are in the mid-water, the mesopelagic fishes, and also we are trying to identify new ground. So at that time we will be doing a bit of the sub-bottom trawling also. Fisheries, actual fisheries, in a very random, chaotic manner, the entire fish biomass is going to go down. There is a limit by which we can take the fish extract the fish out of the sea. So that shall be controlled, and it shall be advised to the fishermen that you are going beyond the limits for some species, but for some species it is okay to fish more, you can increase your effort. So that advice we are providing. Every year we promote that. We wish the people, the students, the new generation shall get accustomed with the activities of India governments, the activities of Ministry of Fisheries and FSI, and they shall carry forward the message of conservation, the marine conservation. So that is our major agenda. Actually, recently there has been a re-estimation of the India coastline, and earlier it was only 8,000 kilometers, now it is 11,000 kilometers. And being a peninsular country, this is a major resource. हम तो पूरे लैंड में एग्रीकल्चर किए हैं, बाकी फॉरेस्ट्री किए हैं, but land resources are limited and sea is vast, and it is up to us to explore and exploit and yield the benefit which are getting from the sea. So being the most populous country in the world, we need a more domains for the employments, and definitely the children can look into the maritime areas like the fisheries and the conservation aspects, and definitely there will be good job opportunities in the future. అంటే పిల్లలకి వెసల్ యొక్క అంటే మత్స్య షికారి, మత్స్య దర్శిని నౌకలో ఉన్నటువంటి నావిగేషనల్ పరికరాలు కానీ, కమ్యూనికేషన్ కానీ, లేదంటే ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ కానీ అవగాహన కల్పించడం కోసమని మేము ప్రతి సంవత్సరం కూడా ఒక 2 రోజులండి ఈ కార్యక్రమం చేపడతాం. అంటే ఒక రోజు మళ్ళీ ఇంకొక అంటే వన్స్ ఇన్ 6 months ఒకటి మేము చేస్తుంటాం. ఇది ఈ విద్యార్థులకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళ బుక్కుల్లో ఏంటంటే షిప్ గురించి వాళ్ళు నేర్చుకుంటున్నప్పుడు వాళ్ళు ఇమాజిన్ చేసుకుంటుంటారు, అది ఇలాగా షిప్ ఉంటుంది, షిప్ ఎట్లా చేస్తుంది. బట్ ఇక్కడికి వచ్చి ఫిజికల్గా చూస్తాం వల్ల ఏంటంటే వాళ్ళకి ఎడ్యుకేషన్లో వాళ్ళు ఏదైతే చదివారో అది ఇక్కడ వాళ్ళు చూస్తుంటే ప్రాక్టికల్గా వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో అందుకని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా 2 సార్లు ఈ ఓపెన్ హౌస్ అనేది మేము నిర్వహిస్తున్నాం. దీన్ని ఏంటంటే విద్యార్థులకి చూపిస్తున్నాం అనమాట అండి. అదే కాకుండా ఈ యొక్క దీంట్లో ఏంటంటే విపత్తర కారణాలు ఎటువంటి సంభవించినప్పుడు వెసల్లో ఉన్న క్రూ అంటే ఆఫీసర్స్ కానివ్వండి, లేదా క్రూ కానివ్వండి, ఏ విధంగా తప్పించుకుంటారు,
అండి. అలాంటి ఎల్ఎస్ఏ లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్స్ ఏమున్నాయి, ఫైర్ వచ్చినప్పుడు ఏంటంటే ఏ విధంగా మనం తప్పించుకుంటామనే దాని మీద ఏంటంటే ఇది అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ వాళ్ళకి డిస్ప్లే కాకుండా డెమాన్స్ట్రేషన్ కూడా ఎలాగ పనిచేస్తుందని కూడా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి. అదే చూడండి, ఇక్కడ లైఫ్ రాఫ్ట్ పెట్టాము. అక్కడ ఈ లైఫ్ రాఫ్ట్ అనేది ఏంటంటే జనరల్గా మనకి షిప్ మునిగిపోతున్నప్పుడు దాన్ని అన్వీల్ చేసి అంటే సముద్రంలోకి తోసేసినప్పుడు అది ఆ విధంగా తయారవుతుంది అది. సో దాంట్లో మొత్తం క్రూ వచ్చి 20 మంది అంటే 20 మంది కెపాసిటీ దాంట్లో వచ్చి వాళ్ళు లైఫ్ని సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ పరికరాలు కూడా ఒక ప్లేస్లో వీళ్ళందరికీ కూడా దొరకడం అనేది విద్యార్థులకి చాలా ఉపయోగపడుతుందండి. అంటే జనరల్గా మీరు ఏంటంటే సినిమాలను కూడా చూస్తుంటాం ఆ లైఫ్ రాఫ్ట్ అవి గట్ట మనం ఫిజికల్గా చూడడం అది. సో అది తీసుకొచ్చి వాళ్ళకి ఉపయోగిస్తుందని చెప్పేసి ఇక్కడ పెట్టడం జరిగింది. వాళ్ళ విద్యార్థులకు మటుకు బాగా ఉపయోగిస్తుంది అండ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారని కూడా అనుకుంటున్నాం మేము. ఇక చిన్నారులు ఈ ఎగ్జిబిషన్ పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. మంచి విజ్ఞానాన్ని అందించిందని పేర్కొన్నారు. మత్స్య సంపదను సంరక్షించడంలో ఎఫ్ఎస్ఐ విధులను తెలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పలువురు చిన్నారులు అన్నారు. We are the students of grade 8 CBSE from Pollack's Lotus School. Today we had a field trip and we came to the fishing harbor. We saw many things, especially the navigation things. Firstly we saw them. Next we came down and then we saw all the types of fishes and the department managers they have explained everything about it. And next we saw all the rescue things like rescue boat, everything, and thank you, we enjoyed a lot. Thank you. అదే షిప్ రన్ అయినప్పుడు ఎలాగా మ్యాప్ పాయింటింగ్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఆఫ్ చేయాలి, నెక్స్ట్ వచ్చేసరికి అదే వాటర్లో ఉన్న ఫిషెస్, ఆక్టోపస్, స్నేక్స్ అవన్నీ తెచ్చి చూపించారు, మాకు షో ఆఫ్ చేశారు. సో మేము మాత్రం ఈరోజు చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫీల్డ్ ట్రిప్కి వచ్చినందుకు. ఎంటర్ అయిన వెంటనే మాకు చాలా చూపించారు సార్. యాక్చువల్లీ షిప్లో ఉండే ఏమేమిటి రాడర్ సిస్టమ్, సౌండ్ మనకి ఎలా తెలుస్తుంది, సైక్లోన్స్ అవి ఎమోమీటర్ అవన్నీ చూపించారు. కిందకు వచ్చిన తర్వాత మాకు ఫిషెస్ ఎలా ఉంటాయో, అసలు ఏమేమి డేంజర్ కావో కొన్ని రియల్ ఫిషెస్ కూడా చూపించారు. బయటికి వచ్చాక మాకు కొన్ని అంటే ఒకవేళ ఫిషెస్ ఏమైనా చేస్తే అవి ఎలా బయటపడాలి అవి చూపించారు. లైఫ్ బోట్స్, లైఫ్ జాకెట్స్ కూడా చూపించారు సార్. అందరికీ నమస్కారం. సో ఇవాళ మేము ఇక్కడ ఓపెన్ హౌస్కి వచ్చాము. చాలా బాగుంది. నేను అయితే ఫుల్ అంతా నేర్చుకున్నాను, తెలుసుకున్నాను. అండ్ మా డాడీ కూడా మెరైన్ ఇంజనీర్ అవడం వల్ల నాకు ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది నేను కూడా అలాగా అవ్వాలని. నాకు ఇక్కడికి రావడం వల్ల అంటే చాలా విషయాలు తెలుసుకున్నాను. అంటే మినిమం స్పీడ్ ఎలా మెయింటైన్ చేస్తారు షిప్ వాళ్ళు, అండ్ వాళ్ళ దగ్గర డిసిప్లిన్, ఎవ్రీథింగ్ నాకు చాలా నచ్చింది. అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్ని నేను ఇక్కడ చూశాను. అండ్ వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ అవి తీసుకుంటారు అనేది తెలుసుకున్నాను. అండ్ ఒక షిప్ వెళ్ళడానికి ఇంత అవుతుందని నాకు నిజంగా ఇప్పుడే తెలిసింది. డ్రైవర్ ప్లేస్ అవన్నీ చూసాం సార్. నావిగేషన్ మ్యాప్స్ లోపల ఎలా ఉంటుంది అన్నీ చూపించారు సార్. సీలో ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్, సీ స్నేక్స్ అన్నీ చూపించారు సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫైర్ ఎక్స్టింగ్విషర్ అవన్నీ చూపించారు సార్. లైఫ్ బోట్ అవన్నీ చూపించారు. ఐ వాంట్ టు బికమ్ ఎ నేవీ మర్చెంట్ సార్. మత్స్య షికారి చాలా బాగుంది. మేము అంటే మాకు తెలియలేనివన్నీ కొత్తగా మేము అన్నీ నేర్చుకున్నాం. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అవన్నీ చూసాం. మాకు తెలియనివి చాలా నేర్చుకున్నాం. అలాగే ఇది చూసినంత ఈజీ అయితే కాదు, చాలా ఛాలెంజింగ్ లైఫ్ ఉంటుంది లోపల. అలాగే ఈ లైఫ్ జాకెట్స్ ఎలా యూజ్ చేయాలో, అలాగే ఈ బోర్డింగ్ ఎలా చేయాలో అంతా మాకు తెలిసింది. లోపల నావిగేషన్ మ్యాప్స్ అవి చూసాం. అలాగే కమ్యూనికేషన్ వే ఎలా చేయాలో అవన్నీ మాకు నేర్పించారు. అక్కడ మేము అన్నీ చూసాం, మాకు బాగా అర్థమైంది. అండ్ దిస్ ఈస్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్. చాలా ఛాలెంజింగ్ కూడా, చూసినంత ఈజీ అయితే అసలు కాదు. బర్త్ సర్టిఫికెట్ ఇవ్వడానికి లంచం డిమాండ్ చేస్తున్నారంటూ ఓ మహిళ సూరంపాలెం వీఆర్ఓపై కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ ఆయన్ను సస్పెండ్ చేశారు. తన 3 పిల్లల బర్త్ సర్టిఫికెట్ల కోసం ఒక్కొక్కరికి 5,000 చొప్పున డిమాండ్ చేశారని, ఎన్నిసార్లు తిరిగినా సర్టిఫికెట్ ఇవ్వలేదని ఆమె కలెక్టర్కు ఫిర్యాదులో తెలిపారు. దీంతో కలెక్టర్ వెనువెంటనే లంచగొండి వీఆర్ఓపై చర్యలు తీసుకున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రథసప్తమిని పురస్కరించుకొని కోయిల్ ఆల్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ఫిబ్రవరి 4వ తేదీన రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అగముక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజ సామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి మొదలైన సుగంధ ద్రవ్యాల పవిత్ర మిశ్రమంతో ఆలయాన్ని ప్రోక్షణం చేశారు. కాగా కోయిల్ ఆల్వార్
తిరుమంజనం సందర్భంగా ఆలయంలో కళ్యాణోత్సవం, ఊంజల్ సేవలను రద్దు చేశారు. ఓం శ్రీ పద్మావతిదేవి నమః. శ్రీ పద్మావతి తాయల వారికి రథసప్తమి సందర్భంగా అమ్మవారికి కోయిలాల్వార్ తిరుమంజనం నిర్వర్తించడము మనకు వస్తున్నది, ఆనవాయితీగా వస్తున్న విధమే. మనము ప్రతి సంవత్సరము రథసప్తమి మరియు వసంతోత్సవము, పవిత్రోత్సవము, బ్రహ్మోత్సవము 4 మార్లు ఈ యొక్క కోయిలాల్వార్ తిరుమంజనం ఆనవాయితీగా వస్తుంది. కోయిలాల్వార్ తిరుమంజనం ముఖ్య ఉద్దేశం ఏమనగా ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని మనకు ఎటువంటి క్రిమికీటకాలు చేరకుండా పసుపు, చందనము మొదలైనటువంటి లేపనము తయారు చేసి మొత్తం గోడలకంతా పూసి తర్వాత శుద్ధి కార్యక్రమం నిర్వర్తిస్తారు. కావున ఎటువంటి క్రిమికీటకాలు లేకుండా ఈ యొక్క కోయిలాల్వార్ తిరుమంజనం నిర్వహించబడును. అదేవిధంగా రథసప్తమి విశేషమైనటువంటి రథసప్తమి ఈ యొక్క బ్రహ్మోత్సవానికి చిన్న బ్రహ్మోత్సవం అనే పేరు కూడా ఉంటుంది. అమ్మవారికి ముఖ్యముగా తిరుచానూరు గ్రామంలో సప్తాశ్వర సమారూఢం ప్రచండం కశ్యపాత్మజాం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. సాక్షాత్ మనకు కనిపించేటువంటి సూర్యభగవాను యొక్క ఆలయం ఉన్నది. ఆ ఆలయంలో మొట్టమొదట సూర్యభగవానుకి అశ్వారూఢుడై రథం ఊరేగించిన తర్వాత అమ్మవారు 7 వాహనములలో త్రివేద విధానంలో ఊరేగింపు జరుగును. కావున భక్తులందరూ కూడా ఈ రథసప్తమి నాడు సప్తవాహనములలో అమ్మవారిని చూసి తరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కండి. ఓం శ్రీ పద్మావతి దేవి నమః. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి హెల్మెట్ అవగాహన ర్యాలీని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కృష్ణవేణి, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో కలిసి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ రహదారి భద్రతా నియమాలను వాహనదారులు తప్పనిసరిగా పాటించాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ప్రకారం రోడ్డు భద్రతా వారోత్సవాలను నిర్వహిస్తున్నారని, ఇందులో భాగంగా రోడ్డు భద్రతపై అధికారులు వాహనదారులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. మనిషి ప్రాణాల కంటే విలువైనది ఏదీ లేదని వాహనదారులు తెలుసుకొని హెల్మెట్ను తప్పనిసరిగా ధరించాలని కోరారు. జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాల్లో ఆర్టీఓ అధికారులు, పోలీస్ అధికారులు, టాస్క్ ఫోర్స్ వాళ్ళు, ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా ఈ రోడ్డు వారోత్సవ భద్రతల్ని చాలా జాగ్రత్తగా కాపాడాలని, గత ప్రభుత్వంలో ఈ రోడ్లు చాలా యాక్సిడెంట్లు జరగడం జరిగింది. రోడ్లో గుంతలు కూడా 5 సంవత్సరాల కాలం గుంతలు కూడా పూడ్చలేని పరిస్థితి గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో జరిగింది. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ప్రియతమ ముఖ్యమంత్రి మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ప్రియతమ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు మన లోకేష్ గారు, మన ముగ్గురు జత కలిపి గత 4 నెలలుగా ఈ హెల్మెట్ ధరించి వాహనాలు నడిచేటప్పుడు సెల్ ఫోన్లు మాట్లాడకుండా, ఈ డ్రగ్స్కు, గంజాయికి మన లిక్కర్ బానిసలు కాకుండా, లిక్కర్కు బానిసలు కాకుండా చాలా జాగ్రత్తగా నడపాలనేసి కూడా ప్రభుత్వం, మన ఎన్డీఏ కూటమి నాయకులు గట్టిగా చెప్తున్నారు. మన నాయకులు అందులో ఈ యొక్క రోడ్డు భద్రతా వారోత్సవాలు చాలా అవసరం. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించుకోవాలి, ప్రాణాలు కాపాడుకోవాలి. వారి ప్రాణాలు వారి కుటుంబాన్ని పైన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. వారందరూ కూడా ఇటువంటివి జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఉందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు జాతీయ రహదారి భద్రోత్సవం కార్యక్రమంలో భాగంగా ఈరోజు మోటార్ వెహికల్ అధికారులు కానీ, ట్రాఫిక్ పోలీస్ అధికారులు కానీ ఒక అవగాహన ర్యాలీ పెట్టడం జరిగింది. అంటే ప్రజలందరికీ కూడా హెల్మెట్ ధరిస్తే ఏ విధంగా ప్రాణహాని లేకుండా ఉంటుందనే దానికి ఒక అవగాహన ర్యాలీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే రోడ్లు దెబ్బతినిందో ఆ రోడ్లన్నీ కూడా గుంతలు పూడ్చడం జరిగింది. అది కాకుండా ఎన్ఆర్జీఎస్ తరఫున కూడా పల్లెటూరులో ఉన్న ప్రతి చోట కూడా సీసీ రోడ్లు వేసి ఆ సీసీ రోడ్ల ద్వారా కూడా ఎక్కడ కానీ అసౌకర్యం లేకుండా, యాక్సిడెంట్ లేకుండా కూడా ఈరోజు జరుగుతూ ఉంది. చంద్రగిరి నియోజకవర్గంలో కూడా సుమారు ఈరోజు 60 కోట్లకి ఎన్ఆర్జీఎస్ తరఫున, అదేవిధంగా 2,70,00,000 రూపాయలు ఆర్ఎన్బి తరఫున కూడా జరిగింది. అదేవిధంగా తిరుపతిలో కూడా మున్సిపాలిటీలో కూడా సీనన్న గారి నాయకత్వంలో మొత్తం జరుగుతూ ఉంది. ఈ 6 నెలల్లో ఈ రహదారుల పైన జరిగే యాక్సిడెంట్ నివారణ కట్టేదానికి చంద్రబాబు నాయుడు గారి ఎన్డీఏ కూటమిలో ఏ విధంగా జరుగుతుందో దీనికి నిరసన తెలియజేసుకుంటూ మీ ద్వారా
ప్రజలందరికీ కానీ చంద్రగిరి కానీ తిరుపతి నియోజకవర్గం ప్రజలకందరికీ పేరు పేరున విన్నపం, మనం ప్రాణాలు మనం కాపాడుకుందాం. హెల్మెట్ ధరించి ప్రతి ఒక్కరు కూడా ధరించిన వారికి కూడా అవగాహన కల్పించే విధంగా మనం ముందుకు పోవాలని కూడా మీ ద్వారా కూడా కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.